ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి పేజ్ నెంబర్ 37 లో సింప్లిఫై అని చెప్పి ఇచ్చాడు. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 4 బై సైన్ బీటా ప్లస్ ఐ కాస్ బీటా హోల్ పవర్ 8 అన్నాడు అమ్మా. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 4 బై సైన్ బీటా ప్లస్ ఐ కాస్ బీటా హోల్ పవర్ 8 అమ్మా. ఇది సింప్లిఫై చేయమన్నాడు కాబట్టి దట్ ఈక్వల్స్ ఇక్కడ మనకి కాస్ ఆల్ఫా ప్లస్ ఐసైన్ ఆల్ఫా ఫామ్ లో మనం చెప్పుకున్నాం కాస్ థీటా ప్లస్ ఐసైన్ థీటా హోల్ పవర్ n ఈక్వల్ టు కాస్ n థీటా ప్లస్ ఐసైన్ n థీటా అని. మరి అలా రావడం కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లస్ ఐసైన్ ఆల్ఫా హోల్ పవర్ 4 అలా ఉంచేసి డినామినేటర్ లో ఉన్న వాల్యూలో ఇక్కడ సైన్ బీటాకు ముందు ఏమి లేకపోతే 1 ఉన్నట్టే కదా. ఆ 1 నేను ఏం చేస్తానంటే మైనస్ ఐ స్క్వేర్ అని రాసుకుంటాను. మైనస్ ఐ స్క్వేర్ ఇంటూ సైన్ బీటా ప్లస్ ఐ కాస్ బీటా హోల్ పవర్ 8 అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఐ కామన్ తీద్దాం అమ్మా. ఐ కామన్ తీస్తే డినామినేటర్ లో కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ పవర్ 4 బై ఐ కామన్ తీస్తే ఐ పవర్ 8 ఇంటూ ఇక్కడ ఐ కామన్ తీస్తే ముందు కాస్ బీటా రాస్తాను. కాస్ బీటా మైనస్ ఐ సైన్ బీటా హోల్ పవర్ 8 అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఐ పవర్ 4 అంటే 1 అని తెలుసు కాబట్టి ఐ పవర్ 8 నేను ఐ పవర్ 4 హోల్ స్క్వేర్ అని చెప్పి రాసుకుంటాను. అలా రాసుకుంటే 1 స్క్వేర్ ఈక్వల్ టు 1 అవుతుందమ్మా. అంటే దీని వాల్యూ 1 అయిపోతుంది. ఐ పవర్ 8 వాల్యూ 1 అయిపోతుంది. నెక్స్ట్ ఈసారి ఇప్పుడు 4 దానికి అప్లై చేస్తాం అనుకోండి. కాస్ 4 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 4 ఆల్ఫా బై కాస్ 8 బీటా మైనస్ ఐ సైన్ 8 బీటా ఏమండి. ఇప్పుడు కాస్ 4 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 4 ఆల్ఫా ఇంటూ ఇక్కడ చూడండి 1 బై కాస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అంటే మనం కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని రాసుకోవచ్చు కదా. కాబట్టి ఇది న్యూమరేటర్ లో తీసుకెళ్తే మధ్యలో మైనస్ ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. ఏమండి అందరూ వింటున్నారండి? కాస్ 8 బీటా ప్లస్ ఐ సైన్ 8 బీటా అవుతుంది. ఐ సైన్ 8 బీటా అవుతుంది. ఏమండి ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం? సిస్ 4 ఆల్ఫా అని రాయొచ్చు ఇంటూ సిస్ 8 బీటా. ఏమండి నెక్స్ట్ సిస్ థీటా ఇంటూ సిస్ పై అంటే సిస్ థీటా ప్లస్ పై అనుకున్నాం కాబట్టి సిస్ 4 ఆల్ఫా ప్లస్ 8 బీటా అవుతుందండి. ఏమండి అంతే ఆన్సర్, అందుకు మించి లేదు, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 7 మార్క్స్ కి ఇంపార్టెంట్ బాగా. వాడు ఏమన్నాడు? ఇఫ్ m, n are small m, small n are integers and x equal to cos alpha plus I sin alpha, y equal to cos beta plus I sin beta, then prove that x power m into y power n plus 1 by x power m into y power n equal to cos m alpha plus n beta and x power m into y power n minus 1 by x power m into y power n equal to 2y sin m alpha plus n beta అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. గివెన్ x equal to cos alpha plus I sin alpha. నెక్స్ట్ దీన్ని మనం సిస్ ఆల్ఫా అని రాసుకోవచ్చు. y ఈక్వల్ టు కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా, దీన్ని మనం సిస్ బీటా అని రాసుకోవచ్చు. ఏమండి ఏమనికంటే ఏమైంది? నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ పవర్ m తీసుకున్నాం అనుకోండి. ఎక్స్ పవర్ m ఈక్వల్ టు సిస్ ఆల్ఫా హోల్ పవర్ m. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సిస్ ఆల్ఫా హోల్ పవర్ m అంటే ఏమవుతుంది? సిస్ m ఆల్ఫా అవుతుంది. మరి డిమోయర్స్ థీరం అదే కదండి చెప్పుకున్నాం నోట్ పాయింట్ లో. కాస్ థీటా హోల్ పవర్ n ఈక్వల్ టు కాస్ n థీటా అని చెప్పుకున్నాం. సారీ సిస్ థీటా హోల్ పవర్ n ఈక్వల్ టు సిస్ n థీటా అని చెప్పుకున్నాం కదా. అలాగే y పవర్ n ఈక్వల్ టు సిస్ బీటా హోల్ పవర్ n అవుతుంది. అంటే సిస్ n బీటా అవుతుందమ్మా. నెక్స్ట్ ఈసారి ఎక్స్ పవర్ m ఇంటూ వై పవర్ n ఈక్వల్ టు సిస్ m ఆల్ఫా ఇంటూ సిస్ n బీటా అవుతుందమ్మా.
దట్ ఈక్వల్ టు సిస్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా అవుతుంది. సిస్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా అవుతుంది. ఏమండి మళ్ళీ ఇప్పుడు దీన్ని మనం ఎలా రాద్దాం అంటే కాస్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా ప్లస్ ఐ సైన్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా. ఏమండి ఇదంతా ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్. నెక్స్ట్ ఈసారి 1/x(m) ఇంటూ 1/x(m) ఇంటూ వై పవర్ ఎన్ తీసుకున్నాం అనుకోండి. 1/x(m) ఇంటూ వై పవర్ ఎన్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఒక విషయం తెలుసు, x ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అయితే 1/x ఏమవుతుంది, కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అవుతుంది. అవునా? అందుకని 1/n తీసుకుంటే ప్లస్ కాస్త మైనస్ అయిపోతుంది కదా. 1/, మీకు అర్థమైతే ఈ 1/n కూడా రాయక్కర్లేదు. కాస్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా మైనస్ ఐ సైన్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా అని రాస్తే సరిపోతుంది. కాస్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా ప్లస్ ఐ సైన్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా. ఇది ఏమవుతుంది, కాస్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా మైనస్ ఐ సైన్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా. వినండి మా రాత్రి గారిని చెప్పేటప్పుడు రాయకండి కార్తికేయ. ఏమండి ఇది ఈక్వేషన్ 1 అనండి, ఇది ఈక్వేషన్ 2 అనండి. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఏం చేద్దామంటే 1+2 చేయండి. 1+2 ఇంప్లైస్ 1+2 చేయడం అంటే ఎక్స్ పవర్ ఎం ఇంటూ వై పవర్ ఎన్ ప్లస్ 1/x(m) ఇంటూ వై పవర్ ఎన్. x(m) ఇంటూ వై పవర్ ఎన్ ప్లస్ 1/x(m) ఇంటూ వై పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుందండి, ఐ సైన్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా మైనస్ ఐ సైన్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగిలిపోతుంది మనకి, 2 cos ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా. అలాగే ఈ రెండు సబ్ట్రాక్షన్ చేయండి, 1 - 2 చేయండి. 1 - 2 చేస్తే x(m) ఇంటూ వై పవర్ ఎన్ మైనస్ 1/x(m) ఇంటూ వై పవర్ ఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇప్పుడు ఇది మైనస్ ఇచ్చేస్తే కాస్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా మైనస్ కాస్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఐ సైన్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటాను ఇదేమో మైనస్ కాస్త ప్లస్ అయిపోయి ప్లస్ ఐ సైన్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా అయితే 2i సైన్ ఎం ఆల్ఫా ప్లస్ ఎన్ బీటా. ఏమంటే అంతే. దీంతో ఈ క్వశ్చన్ అయిపోయింది. తర్వాత క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్. అది కూడా 7 మార్కులు. థర్డ్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, 7 మార్కులు. అక్కడ వాడు ఏమంటాడమ్మా, ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ సో దట్ 1 + i హోల్ పవర్ n. అలాగే ఇక్కడ m, n బిలాంగ్స్ టు కూడా రాస్తాను. ఇక్కడ ఇంటీజర్స్ అన్నాడు కదా, వేరే m, n బిలాంగ్స్ టు z. అక్కడ వాడు ఏమి ఇచ్చాడు చూడండి. తర్వాత థర్డ్ క్వశ్చన్, if n is a positive integer so that 1 + i whole power n plus 1 - i whole power n equal to 2 power n plus 2/2 into cos n π/4 అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఏమంటే ఇక్కడ 1 + i let n be a positive integer అని తీసుకుంటాం. let n belongs to z plus 1 + i whole power n plus 1 - i whole power n ఈక్వల్ టు, మీరు పక్కనే రాసుకోండి, నేను కింద రాస్తున్నాను. ఇది దేంతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి రామచంద్రరావు? రామచంద్రరావు అమ్మాయి వెరీ గుడ్. √2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే √2 ఇంటూ 1/√2 ప్లస్ i ఇంటూ 1/√2 హోల్ పవర్ n ప్లస్ √2 ఇంటూ 1/√2 మైనస్ i ఇంటూ 1/√2 హోల్ పవర్ n. ఏమవుతుందంటే √2 హోల్ పవర్ n అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం cos π/4 ప్లస్ i sin π/4 హోల్ పవర్ n అని రాయొచ్చు. ప్లస్ √2 హోల్ పవర్ n ఇంటూ, ఇక్కడ లైన్ లో రాసుకోండి, √2 హోల్ పవర్ n ఇంటూ cos π/4 మైనస్ i sin π/4 హోల్ పవర్ n. ఇక్కడ వరకు రాయండి, తర్వాత మళ్ళీ చెప్తాను. స్పీడ్గా రాయండి అమ్మాయి. చూడండి
2 power 1/2 అదే √2 హోల్ పవర్ n కామన్ తీసానమ్మా. దాన్ని మనం 2 power 1/2 హోల్ పవర్ n అని రాసుకోవచ్చు. అప్పుడు కామన్ తీస్తే అది కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్, అది కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4 హోల్ పవర్ n ఉంది కదా, అది కాస్ n π/4 ప్లస్ ఐ సైన్ n π/4 అవుతుంది. ప్లస్ కాస్ π/4 మైనస్ ఐ సైన్ π/4 హోల్ పవర్ n ఉంది కదా, అది కాస్ n π/4 మైనస్ ఐ సైన్ n/4 అవుతుంది. ఐ సైన్ n/4 ఐ సైన్ n/4 క్యాన్సిల్ అయిపోతే 2 cos n/4 అవుతుంది. 2 power n/2 ఇంటూ 2 power 1 ఉంది కాబట్టి 2 power n/2 ప్లస్ 1 బేస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే cos n/4 అవుతుంది. నెక్స్ట్ 2 పవర్ ఇది ఎల్సిఎం 2 అవుతుంది కాబట్టి 2n + 2/2 cos n/4. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ కూడా 7 మార్కులు చాలా ఇంపార్టెంట్. వాడు ఏమని ఇచ్చాడు, ఇఫ్ n is an integer then show that 1 plus cos theta plus I sin theta whole power n plus 1 plus cos theta minus I sin theta whole power n equal to 2 power n plus 1 into cos power n theta by 2 into cos n theta by 2. అక్కడ cos power n into theta by 2 వేరు, cos n theta by 2 వేరు. అది జాగ్రత్తగా చూసుకోండి బాబు. తర్వాత లెట్ n belongs to z plus ఇంటిజర్ అన్నారు కదా z. 1 plus cos theta plus I sin theta whole power n plus 1 plus cos theta minus I sin theta whole power n. మీరు పక్కనే రాసుకోండి, ఈక్వల్ టు పెట్టుకోండి, నేను కింద రాస్తాను. ఏమండి కార్తికేయ ఇక్కడ ఉంది కదా చెప్పేస్తారు. ఏమంటే ఇక్కడ 1 plus cos theta అంటే ఏం రాసుకోవచ్చు, మధ్యలో ప్లస్ వచ్చిందంటే కాస్ లోనే వస్తుంది కదా, కాబట్టి 2 cos square, ఇక్కడ 2 theta లేదు కాబట్టి theta by 2 వస్తుందమ్మా, ప్లస్ I ఇంటూ sin theta మనం 2 sin theta by 2 cos theta by 2 అని రాసుకొచ్చాము. 2 sin theta by 2 cos theta by 2 whole power n plus 2 cos square theta by 2 minus I into 2 sin theta by 2 cos theta by 2 whole power n అమ్మ. దీని నుండి మనం 2 cos theta by 2 whole power n కామన్ చేద్దాం. 2 cos theta by 2 కామన్ చేద్దాం. 2 cos theta by 2 whole power n into ఇంకేముంటుంది ఇక్కడ cos theta by 2 plus I sin theta by 2 whole power n ఉంటుందాం. అలాగే ఇక్కడ కూడా 2 cos theta by 2 కామన్ తీస్తే whole power n into cos theta by 2 minus I sin theta by 2 Hello, hello, sir. 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 Hello, hello, hello. Hello, sir. Hello, hello, sir. Hello, sir. Hello. Sir. Sir. సార్ మొత్తం చీకటి అయిపోయింది సార్ నా ఫోన్ అంతా. Sir. Sir. చెప్పు. ఏమో చెప్పరా? సార్ ఆగిపోయింది సార్. సార్ ఏం కనిపించట్లేదు సార్ ఇందాక. వినిపిస్తుందమ్మా? ఇప్పుడు కనిపిస్తుంది సార్. మీ వాయిస్ లోగే వినపడుతుంది సార్. ఏమంటే ఇప్పుడు ఈ ఐకాస్ n theta by 2 ఐకాస్ n theta by 2 క్యాన్సిల్ అయిపోయిందమ్మా. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఏమవుతుందమ్మా, 2 power n ఇంటూ కాస్ పవర్ n theta by 2 అవుతుంది. ఇదేమవుతుంది, కాస్ n theta by 2 ప్లస్ కాస్ n theta by 2 అంటే 2 cos n theta by 2 అమ్మా. ఇక్కడ కూడా మరి బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే 2 power n plus 1 ఇంటూ కాస్ పవర్ n ఇంటూ theta by 2 cos power n into theta by 2 into cos n theta by 2 into cos n theta by 2 ఇంతేనమ్మా. నెక్స్ట్ తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ కూడా 7 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా.
అంటే చాప్టర్ చిన్నది మూలన ప్రతి సమ్ ఇంపార్టెంట్. ఫిఫ్త్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, 7 మార్క్స్. ఇప్పుడు ఈవెన్ cos alpha plus cos beta plus cos gamma equal to 0 equal to sin alpha plus sin beta plus sin gamma. Next, let a equal to cos alpha plus I sin alpha, లేదంటే cis alpha అని తీసుకుందాం. వదిలేండి, ఇలాగే తీసుకుందాం. a equal to cos alpha plus I sin alpha, that equal to cis alpha. That implies 1/a equal to cos alpha minus I sin alpha అవుతుందాం, మధ్యలో ప్లస్ మైనస్ అవుతుంది. అలాగే b ఈక్వల్ టు cos beta plus I sin beta, that equal to cis beta. That implies 1/b equal to cos beta minus I sin beta అవుతుందాం. నెక్స్ట్ c ఈక్వల్ టు cos gamma plus I sin gamma, that equal to cis gamma. That implies 1/c equal to cos gamma minus I sin gamma అవుతుందాం. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ నౌ a plus b plus c ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, cos alpha plus I sin alpha plus cos beta plus I sin beta plus cos gamma plus I sin gamma. మీరు అంతా ఒకే స్టెప్లో చేసుకోండి. ఇందులో cos alpha plus cos beta plus cos gamma plus I into sin alpha plus sin beta plus sin gamma ఈక్వల్ టు దీని వాల్యూ 0 అని ఇచ్చాడు. 0 ప్లస్ I ఇంటూ 0, దట్ ఈక్వల్ టు 0. అంటే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 వచ్చింది మనం. ఈసారి 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c చేయండి. 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఈక్వల్ టు ఇక్కడ రాదు. 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ఈక్వల్ టు cos alpha minus I sin alpha plus cos beta minus I sin beta plus cos gamma minus I sin gamma, that equal to cos alpha plus cos beta plus cos gamma minus I into sin alpha plus sin beta plus sin gamma. ఏమా ఇప్పుడు దీని వాల్యూ 0 మైనస్ I ఇంటూ 0, దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 మైనస్ 0 అంటే 0 అవుతుంది. ఎక్కడ వరకు రాయండి, స్పీడ్గా రాయండి. స్పీడ్గా రాయండి అమ్మా. నెక్స్ట్ కంటిన్యూషన్ అమ్మా. ఇప్పుడు వాడు ఏం ప్రూవ్ చేయడం అన్నీ, cos square alpha plus cos square beta plus cos square gamma equal to 3/2 equal to sin square alpha plus sin square beta plus sin square gamma అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 కదా, దాన్ని హోల్ స్క్వేర్ చేద్దాం. a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 స్క్వేర్ అంటే 0 అవుతుంది. ఏమండి నెక్స్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca ఈక్వల్ టు 0 అండి. దీని నుండి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈక్వల్ టు -2 ఇంటూ ab ప్లస్ bc ప్లస్ ca. ఏమండి దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు అంటే -2/2 ఇంటూ abc బై c అని రాయొచ్చు, అలాగే abc బై a అని రాయొచ్చు,
అలాగే ఏబిసి బై బి అని రాయొచ్చు. గమనించండి, బీబీ క్యాన్సిల్ అయితే సిఏ, ఏఏ క్యాన్సిల్ అయితే బీసీ, సిసి క్యాన్సిల్ అయితే ఏబి. వీటన్నిటిలో కూడా -2 ఇంటూ ఏబిసి కామన్ తీస్తే 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c అవుతుందండి. మరి దీని వాల్యూ మనకి ఏమైనా వచ్చింది? 0 వచ్చింది. కాబట్టి -2 ఏబిసి ఇంటూ 0 దట్ ఈక్వల్స్ 0. అంటే ఏమని వచ్చింది మనకి? a² ప్లస్ b² ప్లస్ c² ఈక్వల్ టు 0 అని వచ్చింది. ఇప్పుడు అంటే ఏంటో రాయండి. ఏ అంటే ఏమనుకున్నాం మనం? కాస్ ఆల్ఫా ప్లస్ ఐసైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ బీటా ప్లస్ ఐసైన్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ గామా ప్లస్ ఐసైన్ సరే కాస్ గామా ప్లస్ ఐసైన్ గామా హోల్ స్క్వేర్, ఇదంతా ఒకే స్టెప్ లో రాసుకోండి, ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇది రిమూవ్ అప్లై చేస్తే 2 ముందుకు వచ్చేస్తుంది కాబట్టి కాస్ 2 ఆల్ఫా ప్లస్ ఐసైన్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ ఐసైన్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ప్లస్ ఐసైన్ 2 గామా ఈక్వల్ టు 0 ప్లస్ 0 అని రాద్దాం చాలు. తర్వాత ఈసారి కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 బీటా ప్లస్ సైన్ 2 గామా, ఇదంతా ఒకే లైన్లో రాసుకోండి. ఈక్వల్ టు 0ని 0 ప్లస్ ఐ ఇంటూ 0 అంటాను. Comparing real and imaginary parts on both sides. We get అప్పుడు ఏమవుతుంది? cos 2 alpha plus cos 2 beta plus cos 2 gamma ఈక్వల్ టు 0 అమ్మా. దీన్ని మళ్ళీ మనం కాసుల ఫార్ములా రాద్దాం. 2 cos square alpha minus 1 plus 2 cos square beta minus 1 plus 2 cos square gamma minus 1 ఈక్వల్ టు 0. దీని నుండి ఈ cos square alpha cos square beta cos square gamma 2 కామన్ తీస్తే 2 ఇంటూ cos square alpha plus cos square beta plus cos square gamma minus 3 ఈక్వల్ టు 0. దీని నుండి 2 ఇంటూ cos square alpha plus cos square beta plus cos square gamma ఈక్వల్ టు 3. దీని నుండి cos square alpha plus cos square beta plus cos square gamma ఈక్వల్ టు 3/2. ఏమండి? వాడు ఇంకోటి ప్రూవ్ చేయమన్నాడు కదా, అది కూడా ప్రూవ్ చేద్దాం. అవునండి, cos square alpha ని 1 minus sin square alpha అని రాయొచ్చు. దట్ ఇంప్లైస్ 1 minus sin square alpha plus 1 minus sin square beta plus 1 minus sin square gamma ఈక్వల్ టు 3/2. దీని నుండి 1 plus 1 plus 1 అంటే 3 అవుతుంది. 3 మైనస్ కామన్ తీస్తే sin square alpha plus sin square beta plus sin square gamma ఈక్వల్ టు 3/2 అవుతుంది. ఇప్పుడు ఈ నెగిటివ్ వాల్యూ ఏమో రైట్ సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ అవుతుంది. 3/2 ఇలా తీసుకొస్తే మైనస్ అవుతుంది. sin square alpha plus sin square beta plus sin square gamma ఈక్వల్ టు 3 minus 3/2 అంటే 3/2 అవుతుంది. From 1 and 2 cos square alpha plus cos square beta plus cos square gamma ఈక్వల్ టు
3/2 equal to sin square alpha plus sin square beta plus sin square gamma. అయిపోయింది. స్పీడ్గా రాసుకోండి. తీరం ఒకటి ఉంది ఇర్రేషనల్ నెంబర్కి సంబంధించి. రాయండి అమ్మా. నెక్స్ట్ మనం ఇప్పుడు డిమోయర్స్ థీరం ఫర్ రేషనల్ ఇండెక్స్ చెప్పుకుంటాం అమ్మా. ఇప్పుడు దాకా మనం ఇంటిగ్రల్ ఇండెక్స్ చెప్పుకున్నాం. ఇండెక్స్ అంటే ఏమంటాం మనం? పవర్ని అంటాం. అంటే ఇప్పుడు x పవర్ n అని ఉందనుకోండి, ఆ x ని వేరియబుల్ అంటాం. x పవర్ లో ఉన్న వాల్యూని ఏమంటాం అంటే మనం ఇండెక్స్ అంటాం, లేదంటే ఎక్స్పోనెంట్ అంటాం అలామాట. ఏమండి? కాబట్టి ఇప్పుడు n అనేది ఇంటీజర్ అయినప్పుడు డిమోయర్స్ థీరం చెప్పుకున్నాం కదా, అదే ఇప్పుడు రేషనల్ నెంబర్ అయినప్పుడు రేషనల్ నెంబర్ అయినప్పుడు చెప్పుకుంటాం అమ్మా. ఏమై అయితే ఒకటి ఇది చెప్పుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా మనకంటే సార్ ఇదేమైనా చెప్పుకోవాల్సిన అవసరం ఉందంటావా? అవునా సార్? ఉండేవాడి ముందే ఉంటదా? సరే చూడండి బాబు, వెనకాల ఏంటమ్మా సౌండ్? అది ఏమైనా మ్యూజిక్ పెట్టుకుని వింటా, ఏమైనా క్లాస్ వింటున్నారా ఏంటి? లేదు సార్. మరి మ్యూజిక్ అక్కడ టెంపుల్ సార్, టెంపుల్ దగ్గరగా ఉంది సార్. టెంపులే? గుడి సార్, గుడి. టెంపుల్ అలా రాదే సౌండ్. వీడియో ఆన్ చేయమా సార్? అలాంటి పని చేసి ఇప్పుడు ఒక విషయం అమ్మా, విషయం ఏంటంటే ఇప్పుడు x² = 1 అని ఉందండి. మొన్న అడుగుతూ మధ్యలో ఆపేసాను. ఇప్పుడు x వాల్యూస్ ఏమవుతాయి? వెరీ గుడ్, ప్లస్ ఆర్ మైనస్. ఇప్పుడు రామచంద్ర దీనికి ఏమవుతాయి చెప్పు నువ్వు. వద్దులే, ఎవరు చెప్తారు? బాబీ 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 సార్ ఇప్పుడు x⁴ = 1 ఉందనుకో, మరి x వాల్యూస్ ఏమవుతాయి చెప్పు? 1 పవర్ 1/4 సార్. 1 పవర్ 1/4 అంటే 4th రూట్ ఆఫ్ యూనిటీ అని చెప్పచ్చు కదమ్మా. ఎస్ సార్. ఇప్పుడు మరి x² అని తీసుకుంటే ప్లస్ ఆర్ మైనస్ 1 వచ్చింది కదా, మరి దీని వాల్యూస్ ఏమవుతాయి? ఇలాంటివి ఫైండ్ అవుట్ చేయడం కోసమే మనం ఏం చేస్తామంటే రేషనల్ ఇండెక్స్ అని చెప్పుకుంటాం అన్నమాట. డిమోయర్స్ థీరం ఫర్ రేషనల్ ఇండెక్స్ దేనికి ఉపయోగపడుతుంది అంటే nth రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. nth రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే nth రూట్ ఆఫ్ ఏ రియల్ నెంబర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు nth రూట్ ఆఫ్ ఏ యూనిటీ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా అది కాంప్లెక్స్ నెంబర్ ఉపయోగపడుతుంది. అది మన రేషనల్ ఇండెక్స్ ఉపయోగపడుతుంది అన్నమాట డిమోయర్స్ థీరం. ఏమండి? ఇక్కడ విషయం ఏంటంటే x² ఉన్నప్పుడు దీని x మనం ఎలా రాస్తాం? 1 పవర్ 1/2 అని రాస్తాం. అలా రాస్తే ఎన్ని వాల్యూస్ వచ్చాయి? ఇక్కడ మనకి 2 వాల్యూస్ వచ్చాయి. మీరు ఇక్కడ గమనిస్తే పవర్ లో 1/2 ఉంది కదా, ఇక్కడ 2 ఉండడం వల్ల 2 వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ పవర్ 4 ఉంది కాబట్టి 1/4 అని ఉంది కాబట్టి 4 వాల్యూస్ రావాలి. ఏమండి? ఆ 4 వాల్యూస్ ఏమవుతాయంటే 1 -1 i -i చూసుకోండి కావాలంటే. ఇప్పుడు x = +or-1 అన్నారు కదా, ఇప్పుడు x = 1 తీసుకున్నారు అనుకోండి, 1² = 1గా. అలాగే -1 తీసుకున్నారు అనుకోండి, -1² కూడా 1గా. కాబట్టి x వాల్యూ 1 -1 అయింది ఇక్కడ. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఈ x⁴ = 1 అని తీసుకుంటే 1 అనేదేమో 4th రూట్ ఆఫ్ యూనిటీ అవుతుందని, అది x అనేది 4th రూట్ ఆఫ్ యూనిటీ అవుతుందని. కాబట్టి ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 రూట్స్ ఉంటాయని, 4 వాల్యూస్ ఉంటాయని చెప్పి అంటున్నాను. ఆ 4 వాల్యూస్ ఇవి అవుతాయని చెప్తున్నాను నేను. కావాలంటే చూడండి మీరు, 1/4 ఎంతండి? 1. -1 ఎంతండి? 1. i⁴ ఎంతండి? 1. -i⁴ ఎంతండి? 1. చూడండి, ఇవి కాకుండా ఇంకేం ఉండవండి. అర్థమవుతుందండి? నెక్స్ట్ ఇప్పుడు అదే మనకి x³ = 1 అని తీసుకున్నాం అనుకోండి, x ఏమవుతుందంటే 1 పవర్ 1/3 అవుతుంది. అంటే 3 రూట్స్ ఉంటాయండి, 3 వాల్యూస్ వస్తాయి. x ఏంటంటే అవి 1 -1 + i√3/2 -1 - i√3/2 అవుతుంది. మీరు కావాలంటే 1³ చేయండి, 1 వస్తుంది. ఇది క్యూబ్ చేయండి, 1 వస్తుంది. ఇది క్యూబ్ చేయండి, 1 వస్తుంది. కంపల్సరీగా 1 వస్తుంది. అర్థమవుతుందా? మరి ఇలాంటి వాటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం డిమోయర్స్ థీరం ఫర్ రేషనల్ ఇండెక్స్ అనేది నేర్చుకుంటాం.
అర్థమవుతుందండి. ఇంకో విషయం, నెక్స్ట్ క్లాస్ కి మీరు ఏం చేస్తారంటే, ఏం ప్రిపేర్ అవ్వాలంటే, రోమన్ నెంబర్ 2 లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. అమ్మా అర్థమవుతుందా? ఎస్ సార్. మాట్లాడరా అబ్బాయిలు ఎవరును? ఓకే సార్, ఓకే. ఓకే కాదు, నువ్వు రోమన్ నెంబర్ 2 లో ఫస్ట్, సెకండ్, 3 క్వశ్చన్స్, థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ కూడా ఇచ్చాను సార్. ఇట్లా ఫోర్త్ కూడా చేసాడు అమ్మా. వెరీ గుడ్. అయితే రోమన్ నెంబర్ 2 మొత్తం ప్రిపేర్ అయిపోండి అమ్మా. ఓకే సార్. ఇంకా అలాంటప్పుడు మళ్ళీ సెకండ్ క్వశ్చన్ ఎందుకు వదిలేయడం కార్తీక్? రోమన్ నెంబర్ 1 లో సెకండ్ క్వశ్చన్ కూడా ప్రిపేర్ అయిపోండి, ఇంకా ఎక్సర్సైజ్ అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. ఓకే సార్. ఏమా మర్చిపోకండి అమ్మా, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే సార్. నేను మర్చిపోయినా మీరు గుర్తు చేయాలి. ఇప్పుడు చూడండి కార్తీక్ ఎలా గుర్తు చేశాడు, అది అలా మీరు గుర్తు చేస్తే నాకు గుర్తుంటది. నేను అంత మరి ఎలా గుర్తుంటదమ్మా మరి మీరు గుర్తు చేయకపోతే? ఏమా సరే అమ్మా, ఇది సరే. ఇప్పుడు రేషన్ ఇండెక్స్ దానికోసం చెప్పుకుంటాం. అది చెప్పిన తర్వాత జనరల్ గా 1 పవర్ అది ఎలా వస్తుంది అనేది చెప్తాను. ముందు చూద్దాం. ఇక్కడ De Moivre's theorem for rational index. De Moivre's theorem for rational index. ఏమండి, ఇది చెప్పి ఆపేస్తాను నేను. దీనికి కూడా స్టేట్మెంట్ మనమే రాసుకోవాలి. If n is a rational number, then one of the values of cos theta plus I sin theta whole power n is cos n theta plus I sin n theta. Cos theta plus I sin theta whole power n is cos n theta plus I sin n theta. ప్రూఫ్. ఇది కూడా మీనింగ్ కూడా నేను చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. ముందు ప్రూఫ్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తాను. ప్రూఫ్. ఇక్కడ n అనేది ఏమన్నాడు, రేషనల్ నెంబర్ అంటున్నాడు కదా. మరి రేషనల్ నెంబర్ ఏ ఫామ్ లో ఉంటుంది? p/q ఫామ్ లో ఉంటుంది కాబట్టి అది తీసుకుంటాను. ఇక్కడ p, q అనేవి ఏంటంటే ఇంటీజర్స్ అని తీసుకుంటాను. q అనేది ఏమో పాజిటివ్ ఇంటీజర్ అని చెప్పి తీసుకుంటాను. అప్పుడు ఎలా అవుతుందో చూద్దాం. ఇంకో విషయం, ఇప్పుడు మీరు ఇక్కడ x² = 1 అయితే x = 1/1/2 అవుతుంది. అలాగే x³ = 1 అయితే x = 1/1/3 అవుతుంది. ఇక్కడ నేను క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, నేను x³ = 1 అని తీసుకోవచ్చా? ఏమండి, నేను క్యూబ్ రూట్ ఆఫ్ 1 అని రాయాలంటే నేను x³ = 1 అని తీసుకోవచ్చా లేదా? ఏమంటే x క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అని రాయాలంటే x³ = 1 కదా దాని అర్థం. ఎస్ సార్. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈ డినామినేటర్ లో ఉన్న వాల్యూ నేను ఇక్కడ పవర్ కింద తీసుకున్నాను, అవునా? అలాగే మన థీరంలో మనం ఏం చెప్తాడు మనకి వాడు, n ఈజ్ ది రేషనల్ నెంబర్, దెన్ వన్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ cos theta plus I sin theta whole power n is cos n theta plus I sin n theta అంటున్నాడు. ఇప్పుడు మరి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ 1/1/4 అని వస్తే 4 వాల్యూస్ వచ్చాయి, 1/1/3 అని వస్తే 3 వాల్యూస్ వచ్చాయి. అంటే ఈ పవర్ లో ఉన్న రేషనల్ నెంబర్ లో డినామినేటర్ లో ఏ వాల్యూ ఉందో అన్ని వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఇక్కడ nth రూట్ ఆఫ్ యూనిటీ మాట, ఇది nth రూట్ ఆఫ్ యూనిటీ ఫైండ్ అవుట్ చేస్తే మొత్తం n వాల్యూస్ రావాలి. ఆ n వాల్యూస్ లో ఏదో ఒక వాల్యూ ఇది అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. అది మీకు ఎగ్జాంపుల్ చెప్తే తెలుస్తుంది. ఇది అయిన తర్వాత చెప్తాను. ఏమంటే ముందు ఏం చేస్తానంటే, లెట్ n = p/q వేర్ p, q are integers
అండ్ క్యూ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్, లేదంటే పీ బిలాంగ్స్ టు జెడ్ అండ్ క్యూ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ అని తీసుకున్నా సరిపోతుంది. ఏమండి? దెన్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని యొక్క పవర్ లో ఒక వాల్యూ ఇది అవుతుందని చెప్పి అంటున్నాడు కదా, ఎన్ బదులు పీ బై క్యూ రాశాను అనుకోండి, ఎన్ బదులు పీ బై క్యూ రాస్తే అప్పుడు ఇది ఏమవుతుంది, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ పీ బై క్యూ ఈక్వల్ టు నాకు కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా అవ్వాలి. మరి వన్ ఆఫ్ ది వాల్యూ కదా, కాబట్టి ఆ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి అంటున్నాడు. దాన్ని అర్థమవుతుందండి. ఎన్ వాల్యూస్ ఉంటాయి, అందులో వన్ ఆఫ్ ది వాల్యూ కాబట్టి దీనికి ఈక్వల్ అవ్వాలి. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఈ క్యూ పోవాలనుకోండి, ఇది ఏంటిది, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ పి, అదే క్యూ త్రూటా, అంతేనా? ఈ క్యూ త్రూట్ పోవడం కోసం బోత్ సైడ్స్ నేను క్యూ పవర్ అప్లై చేశాను అనుకోండి, అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు నేను, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ పి ఈక్వల్ టు కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా హోల్ పవర్ 1/q అని రాయొచ్చు కదండి. రాయచ్చే అమ్మా, అర్థమైందా? సర్లేండి, లేకపోతే పని చేయండి, ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా హోల్ పవర్ క్యూ తీసుకోండి. కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ క్యూ తీసుకుంటే మనం కాస్ ఎన్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు, మనం పీ బై క్యూ ఇంటూ థీటా అని రాసుకోవచ్చు, ప్లస్ ఐ సైన్ పీ బై క్యూ ఇంటూ థీటా అని రాసుకోవచ్చు. ఏమండి? హోల్ పవర్ క్యూ అండి. ఇప్పుడు మరి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ అంటే కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా కదా, మరి క్యూ అనేది పాజిటివ్ ఇంటీజర్ కదా, కాబట్టి క్యూ ముందుకు వచ్చేస్తుంది. కాస్ పీ బై క్యూ ఇంటూ థీటా ప్లస్ ఐ సైన్ పీ బై క్యూ ఇంటూ థీటా, క్యూ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు కాస్ పీ థీటా ప్లస్ ఐ సైన్ పీ థీటా అవుతుంది, పీ థీటా. దీన్ని మళ్ళీ మనం కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ పి అని రాసుకోవచ్చాము. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు అంటే, కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా హోల్ పవర్ క్యూ ఈక్వల్ టు ఎంత అని వచ్చింది కదా, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా హోల్ పవర్ క్యూ ఈక్వల్ టు ఎంత అని వచ్చింది. ఈ క్యూ పోవాలంటే నేను ఏం చేయాలి, బోత్ సైడ్స్ క్యూ త్రూట్ అప్లై చేయాలి. క్యూ త్రూట్ అప్లై చేస్తే ఈ క్యూ కాస్త ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతుంది, క్యూ త్రూట్ అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ పీ బై క్యూ. ఏమండి? కాబట్టి దీన్ని మనం ఎలా చెప్పచ్చు అంటే, దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చుగా, ఈ క్యూ ఇక్కడ తీసేసి హోల్ పవర్ 1/q అని రాసుకోవచ్చుగా. అర్థమవుతుందని నేను చెప్పింది. ఇది కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ 1/q అని రాసుకోవచ్చు కదా, ఈ క్యూలో వచ్చేస్తే 1/q అవుతుంది కదా. దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, ఈ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ పి వాల్యూ యొక్క క్యూ త్రూట్ ఇది అవుతుందని చెప్పచ్చా లేదా? అర్థమవుతుందమ్మా రామచంద్రరావు? ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను. 1 అని తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు 1 పవర్ 1/3 అని వచ్చింది అనుకోండి. లేదంటే ఒక పని చేద్దాం, ఇలా తీసుకుందాం, ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అని తీసుకున్నాను నేను. ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అని తీసుకున్నాను నేను. దీని నుండి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 స్క్వేర్ హోల్ పవర్ 1/3 అంటే మనం ఏమని చెప్పచ్చు, 2 స్క్వేర్ యొక్క క్యూబ్ రూట్ ఎక్స్ అని చెప్పచ్చా లేదా రామచంద్ర? 2 స్క్వేర్ యొక్క క్యూబ్ రూట్ ఎక్స్ అని చెప్పచ్చా? అలాగే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ పి యొక్క క్యూబ్ రూట్ కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా అని చెప్పచ్చు కదా. అది కూడా వన్ ఆఫ్ ది వాల్యూ, మొత్తం వాల్యూ కాదు. కారణం ఏంటంటే ఎన్ వాల్యూస్ వస్తాయి అక్కడ. క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ తీసుకుంటే 3 వాల్యూస్ వచ్చాయి. అలాగే
ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ తీసుకుంటే 4 వాల్యూస్ వచ్చాయి. మరి ఎంత రూట్ ఆఫ్ యూనిటీ తీసుకుంటే ఇక్కడ n వాల్యూస్ రావాలి. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది వాల్యూ. అది ఎలాగో చెప్తాను, వన్ ఆఫ్ ది వాల్యూ కూడా ఎలా అవుతుందని. ఏమండి దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చు, దేర్ఫోర్ one of the qth roots of cos theta plus I sin theta whole power p, cos theta plus I sin theta whole power p is అర్థమైందండి మీకు? 1/qth root of cos theta plus I sin theta whole power p యొక్క వన్ ఆఫ్ ది వాల్యూ cos n theta plus I sin n theta అన్నాను. అర్థమైందమ్మా? Yes, sir. అబ్బాయి ఏంటి మౌన పోరాటం చేస్తున్నారా ఏంటి, మాట్లాడలేదు? లేదు సార్. అదే దీన్ని బట్టి ఏం చెప్పచ్చు మనం, క్యూత్ రూట్ ఆఫ్ అని చెప్పాం కదా. ఈ క్యూత్ రూట్ ని మనం క్యూ లోపల తీసుకెళ్ళిపోయాం అనుకోండి, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎంఎన్ కాబట్టి ఇంకే విధంగా చెప్పచ్చు మనం, వన్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ పి బై క్యూ అనేది ఇది అవుతుందని చెప్పచ్చుగా. Yes, sir. Therefore, one of the values of cos theta plus I sin theta whole power p by q is అంత ఒకే స్టెప్ లో వేసుకోండి, cos n theta plus I sin n theta అవుతుంది. అర్థమైందమ్మా? Yes, sir. p by q అంటే ఏం రాసుకోవచ్చమ్మా, నేను n రాసుకోవచ్చుగా. Yes, sir. కాబట్టి వన్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ cos theta plus I sin theta whole power n ఏమవుతుంది, cos n theta plus I sin n theta అవుతుంది. cos theta plus I sin cos n theta plus I sin n theta is the one of the values of దేనికి, cos theta plus I sin theta whole power cos theta plus I sin theta whole power. ఏమండి ఇది రాసానమ్మా, ఇది రాసేస్తే ఇంకా ఆపేస్తాను. నెక్స్ట్ క్లాస్ లో మాత్రం మీరు ఆ సమ్స్ ప్రిపేర్ అయ్యి ఉండండి, ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం ఆ ఫస్ట్ క్వశ్చన్ తప్పించి. అవుతారమ్మా అబ్బాయిలు? Yes, sir. సార్ మరీ ఎక్కువ టైం పడుతుంది సార్ అవన్నీ రాయడానికి. ఎక్కువ రాయడం గురించి కాదు, నువ్వు అప్పుడే కంగారు పడిపోతున్నావు కార్తీక్. నేను ఒకేసారి రాయించిన అన్ని తక్కువ రాయించుకుంటాను, ఎందుకంటే మరి నేను చూస్తాను కదా. ఓకే సార్. అలాగే. అని నేను ఏంటంటే ఏ క్వశ్చన్ ఇస్తానో చెప్పలేను. ఆ క్వశ్చన్ సరే సార్. ఏంటమ్మా సరే సార్. వెనక ఎవరో డిస్టర్బెన్స్? స్పీడ్గా రాయండి.